హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపల్లి. మీరు ఎప్పుడైనా మటన్ దోసకాయ కర్రీ చేశారా? చేయకపోతే ఇలా నేను చెప్పినట్లుగా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. అన్నం, చపాతీ, పుల్కాలో కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. మరి ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. అలాగే కర్రీకి కావాల్సినవి ఒక అర కేజీ మటన్ తీసుకున్నాం. మటన్ అయితే చాలా లేత మటన్ తీసుకొచ్చారండి మా వారు. అర కేజీ మటన్కి అర కేజీ దోసకాయ అయితే సరిపోతుంది. అలాగే మీడియం సైజు 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నా. పెద్ద సైజు అయితే ఒక 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఇక మటన్ అయితే కడిగి శుభ్రం చేసుకోవాలి. కడిగి శుభ్రం చేసుకున్న మటన్ని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు కూడా అలాగే చాలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా అయితే పట్టవు, దోసకాయ వేసుకుంటాం వలన చాలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బారుగా అయితే చీల్చుకోవాలి ఇలాగా. ఇంకా దోసకాయ అయితే అర కేజీ దోసకాయ కరెక్ట్గా సరిపోతుందండి అర కేజీ మటన్కి. పైన పొట్టునైతే తీసేసుకుని, ఇష్టం ఉన్న వాళ్ళైతే విత్తనాలని ఉంచుకోండి. నేనైతే విత్తనాలు అయితే తీసేసాను. మటన్లోకి దోసకాయ అనేది పరువుగా ఉన్న దోసకాయ తీసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది. పండిన దోసకాయ అయితే బాగోదు. ఇక ముక్కనైతే టేస్ట్ చేసుకోండి, ఎందుకంటే అది చేదు అనేది వస్తుంది. ఇది అలా వేసుకున్నామంటే కర్రీ అనేది అంతా కూడా పాడైపోతుంది. నేను ఎలా కట్ చేసానో అలాగైతే కట్ చేసుకోవాలి. పీసెస్ పెద్ద పీసెస్ కిందనే కట్ చేసుకోవాలన్నమాట. దోసకాయ ముక్కల్ని మగ్గినప్పుడు మనకు దోసకాయ అనేది బాగా కుక్ అయిపోతుంది. ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని అలాగే బాండీ అయితే పెట్టుకుని ఆ బాండీ వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. కర్రీకి అయితే ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుంది. ఇక ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని జాయిగా కుక్ అవనివ్వాలి. అవి గమనే వేగడానికి కొంచెం కళ్ళుప్పు అలాగే పసుపు అయితే వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకున్నాక గరిటెతో ఒకసారి మొత్తం అన్నీ కూడా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఇక దోసకాయ ముక్కలు అయితే కోసి పెట్టుకున్నాం కదా, ఆ దోసకాయ ముక్కలన్నీ కూడా వేసుకుని జాయిగా అయితే తిప్పుకోవాలి గరిటెతోటి. ఇవి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిచ్చుకుందాము మూత పెట్టేసి. 5 నిమిషాలు మూత తీసిన తర్వాత తీసి చూస్తే మొత్తం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, దోసకాయ కూడా మగ్గిపోయినాయి కదా. ఇక కడిగి శుభ్రం చేసుకున్న మటన్ అయితే వేసుకోవాలి. ఈ మటన్ వేసుకున్నాక ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని జాయిగా లో టు ఫ్లేమ్ మీద మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇది మొత్తము కూడా ఈ దోసకాయ ముక్కలో వాటర్ అలాగే మటన్లో నుంచి వచ్చే వాటర్ కూడా మొత్తం కలిసి ఈ వాటర్తోనూ మటన్ అంతా కూడా జాయిగా కుక్ అయిపోతుంది. ఈ లేత మటన్ కాబట్టి నాకు ఇలాగ ఈ వాటర్తోనూ మనం కర్రీతోనే సరిపోతుందండి. అలాగే ముదురు మటన్ తెచ్చుకుంటే కనుక కొంచెం కుక్కర్లో వేసుకుని ఒక 5-6 విజిల్ అయితే రానివ్వాలి. అప్పుడు అదే ఇలాగే చేసుకోవచ్చు దోసకాయ మటన్ కర్రీ. ఇంకా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, మటను ఇదంతా కూడా మగ్గిపోయింది. అలాగే దోసకాయ కూడా మగ్గిపోయింది కదా. ఇక మన టేస్ట్కి కావాల్సినంత కారం అయితే వేసుకోవాలి. కారం అయితే ఎక్కువే వేసుకున్నాను, ఎందుకంటే మనం వేసుకుంటాం వల్ల చాలా బాగుంటుంది. కారం ఎక్కువ వేసుకోవడం వల్ల దోసకాయ పులుపుగా ఉంటుంది కదా, ఈ పులుపుకి కారానికి కూడా ఈ మటన్కి బాగా పట్టి బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా జాయిగా దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. చూసారా, కర్రీ అయితే కొంచెం దగ్గర పడిపోయింది. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని మళ్ళీ గరిటెతోటి అంతా కలిసేటట్లాగా తిప్పుకొని మూత పెట్టేసుకుని 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 10 నిమిషాలు మూత తీసిన తర్వాత కూర అయితే దగ్గరికి అయిపోయింది కదండి. ఇలా దగ్గర పడినప్పుడు మనం మసాలా అనేవి వేసుకోవాలి. గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను. అలాగే మటన్ మసాలా అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను కాబట్టి అది ఘాటు ఎక్కువగా ఉన్నదని 1/2 స్పూనే వేసుకున్నాను. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు అలా జాయిగా మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టేసుకుని. చూసారు కదా, కర్రీ అయితే మొత్తం స్టిక్కీగా బాగా వచ్చింది కదా. ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తవ్వ కట్టేసి మూత పెట్టేసి అలా ఉంచేయాలి. కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేస్తే మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీ అంతా కూడా పట్టి ఫ్లేవర్ బాగుంటుంది. మరి ఇంతేనండి, వేడి వేడి మటను దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.